ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ కేసులో న్యాయస్థానం వెల్లడించిన తీర్పు పట్ల బాధితుల ఫోరం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫోరం అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మ ధన్యవాదాలు తెలిపారు. ధన్వంతరి సంస్థ అధినేత అయిన కమలాకర్ శర్మ 1500 మంది బాధితుల నుంచి అధిక వడ్డీలు ఆశ చూపించి కోట్లలో డబ్బులు వసూలు చేశారని తెలిపారు. నిందితుడు కమలాకర్ శర్మ ఆస్తులను అమ్మి బాధితులకు డబ్బులు చెల్లించాలని నాంపల్లి న్యాయస్థానం తీర్పిచ్చిందని అన్నారు. ఇలాంటి వైట్ కాలర్ కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం జరగాలంటే సిసిఎస్ పోలీసులకు స్వయం ప్రతిపత్తి అధికారులు ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని కోరారు. సిసిఎస్ లో కూడా ఎన్నో కేసులు ఉండగా ఈ యొక్క ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ చేసిన మోసాన్ని ఎండగడుతూ నాంపల్లి ఎంఎస్జే కోర్టు తుది తీర్పులు వెలువడించింది. అందులో భాగంగానే జీవో ప్రకారం గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ జీవో ప్రకారం ధన్వంతరికి సంబంధించిన అన్ని ఆస్తులు కూడా ఆల్రెడీ ఇప్పటికే జప్తు చేశారు. ఆ ఆస్తులను వేలం ద్వారా అన్ని విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని తెలియజేశారు. అందు గురించి సిసిఎస్ వాళ్ళు దాదాపుగా అహర్నిశలు కష్టపడి కేవలం 1.5 ఇయర్లోనే ఇంత పెద్ద అతిపెద్దది భారతదేశంలోనే అతిపెద్ద క్రైమ్ ఇది, వైట్ కాలర్ అఫెన్స్. దీనికి వాళ్ళు న్యాయం చేకూర్చారని బాధితులందరి తరఫున ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం తరఫున కూడా మేము డీసీపీ శ్వేతారెడ్డి గారికి, ఏసీపీ ఆదినారాయణ గారికి, అట్లనే హెడ్ కానిస్టేబుల్ అశోక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే వైట్ కాలర్ అఫెన్స్ అనేది ఇవాళ దేశంలో చాలా ముదిరిపోయిన కేసులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటి